Across the East, while Prakasham district, around 2,500 granite quarries and polishing units have gone on strike. The protest erupted after the coalition government handed over right collection duties to a private firm named Adamma. As a result, nearly 60,000 workers, including mill laborers and truck drivers, have been left jobless both directly and indirectly. గవర్నమెంట్ మమ్మల్ని సంప్రదించకుండా ఏఎంఆర్ అనే సంస్థకి అప్పచెప్పి వాళ్ళు వచ్చి చెక్ పోస్టులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. మేము అంత పెంచుతాం ఇంత పెంచుతామని. అది ఏం లేకుండా పాత పద్ధతిలోనే ఎలా ఉందో గవర్నమెంట్కి ఆ సిస్టమ్ ప్రకారం కడతాము, అంతకుమించి మేము కట్టలేమని దానికి నిరసనగా ఫ్యాక్టరీలు బంద్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి సార్? మొత్తం 750 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. జిల్లా మొత్తం మీద? జిల్లా మొత్తం 2300 ఉన్నాయి. తర్వాత కార్యాచరణ ఇదే ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం కదా, 2-3 రోజులు డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు ఏఎంఆర్ మేము గతంలో 27,000 కడుతున్నామండి ఒక బ్లేడ్కి, ఇప్పుడు 35,000 కట్టమంటున్నారు. ఈ నెల నుంచి 35,000 కట్టడానికి గవర్నమెంట్ చెబితే మా వాళ్ళు కష్టమో నష్టమో గవర్నమెంట్ చెప్తే చేస్తాం. కాకపోతే ఏఎంఆర్ ట్యాక్స్ అని ఎక్స్ట్రా అడుగుతున్నారు, అది కట్టలేని పరిస్థితుల్లో ఆపు. అది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది, లేకపోతే ఏంటి అసలు విషయం? గవర్నమెంట్ తీసుకున్న మాకు అర్థం కాకనేనండి ఇది ఆపుకుంటున్నాం. మా పరిస్థితి అర్థం కాక వాళ్ళు బాక్సులు తెచ్చిపెట్టి భయాందోళనలో మమ్మల్ని టేల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరిగిపోతా ఉంది ప్రభుత్వం లెక్కలో. ఇప్పుడు ఈ ప్రైవేట్ అతనికి కాంట్రాక్ట్ ఇచ్చినందువల్ల ఈ జిల్లాలో 2,300 నుంచి 2,400 ఫ్యాక్టరీలు ఈ జిల్లాలో ఉన్నాయి. పాత జిల్లాలో ఈ 2,400 ఫ్యాక్టరీలకు వచ్చేసరికి ఈ ప్రైవేటు వ్యక్తికి ఎప్పుడైతే ఇచ్చారో అతని ఇష్టాసారంగా అతను నిర్ణయాలు చేసి వారం రోజులు మించి ప్రతి దిక్క ఒక బాక్స్ దించేది, ఒక కెమెరా పెట్టేది, మట్టికి ఎంత ఇయ్యాలా,